హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం సాయంకాలం దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రస్తుతానికి లోకములో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉన్నాయి అంటే మన యేసయ్య ఆయన రాకడ సమీపంగా ఉంది అని దాని అర్థం. కాబట్టి ప్రభువే చెప్పాడు, నా రాకడ సమీపంగా ఉన్న దినాలలో అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భయంకరమైన మరణ సంబంధమైన సంఘటనలు ఇవన్నీ జరుగుతాయి. అయితే మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఇలా జరుగుతూ ఉన్నాయి అంటే నా రాకడ సమీపంగా ఉంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇలా జరుగుతూ ఉన్నాయంటే మన ప్రభు, మన యేసయ్య ఆయన రెండవ రాకడలో రావడానికి ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఇంకా వాక్యం చేత బలపరచబడి ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండేవారిగా ఉంటే ప్రభు రాకడలో ఎత్తబడే భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా దేవుని వాక్యం మీద మనసు పెడదాం. పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరు చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చెక్కడపు పని చేయువాడును నేను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ప్రియులరా, ఈ జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చెప్పబడిన మాటలు ఎన్నో కనిపిస్తున్నాయి. జకర్యా అనే వ్యక్తి, ఇతను ఒక ప్రవక్త. ఇతనికి ఉన్న వరం ఏమిటంటే దర్శనములు చూచేవాడు. చెప్పండి, దర్శనములు చూచే వరాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దర్శన వరం వలన ప్రియులరా, యెరూషలేం పట్టణములో ఏం జరగాలన్నా, ఏం జరగబోతుందన్నా ముందుగా దేవుడు ప్రవక్త అయిన జకర్యాకు చూపించేవాడు. జకర్యా అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవాను స్తుతించువాడు అని దాని అర్థం. కాబట్టి జకర్యా ఏ పరిస్థితి వచ్చినా తనకున్న అనుభవం ఏమిటంటే దేవుని స్తుతించే అనుభవంలో ఉండేవాడు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఏ పరిస్థితుల్లోనైనా జకర్యా ఏం కలిగి ఉండేవాడంటే దేవుణ్ణి మాత్రమే స్తుతించేవాడు. ఆ స్తుతి ద్వారా దేవుడు ఎన్నో విజయాలు, తన జీవితంలో ఎన్నో అద్భుతాలు, తన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు అతనికి జరిగిస్తూ వచ్చేవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఇక్కడ జకర్యా తను చెప్తున్న మాటలు జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ తన ఎదుట నేను ఉంచిన రాతిని చూడుడి అని దేవుని వాక్యంలో చెప్పబడింది. అంటే వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఆ రాతికి 7 నేత్రములు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఆ రాతికి 7 నేత్రములు అంటే
జకరియా దర్శనంలో చూస్తున్న ఆ రాయికి లేక ఆ రాతికి ఏమున్నాయి? 7 నేత్రములు ఉన్నాయి. ఆ రాయి ఏమిటో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి ఆ రాయి ఎవరు? క్రీస్తు యేసే. అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ రాయి అని పోల్చబడింది. ఎందుకు రాయికి పోల్చబడిందంటే రాయి బలమైనది, రాయి స్థిరమైనది, రాయి గట్టిది. రాయి కొట్టబడాలంటే ఏమండి, ఆ రాయి కంటే బలమైన ఆయుధంతో కొడితేనే అది పగులుతుంది. సర్వసాధారణంగా ఏ పని ముట్టుతోనైనా రాతిని మనం కొడితే అది పగిలే ప్రసక్తి లేదు. కాబట్టి రాయి పగలాలంటే దానికంటే బలమైన ఆయుధముతో ఏం చేయాలి? కొట్టాలి. అప్పుడే అది పగులుతుంది. సర్వసాధారణంగా పగిలేది కాదు. అంటే రాయి చాలా బలమైనది, రాయి చాలా గట్టిది. రాయి ఏమంటే ఎక్కడైతే ఆ బండను మనం పెడతామో అక్కడే ఉంటుంది, కానీ దాని స్థాన భ్రమణం అనేది చెందదు. ఎందుకంటే ఎటువంటి బలమైన గాలులు వీచినా, ఎటువంటి బలమైన ఏమంటే భూకంపాలు వచ్చినా ఆ రాయి అక్కడే ఉంటుంది, కానీ కదిలిపోయే ప్రసక్తి లేదు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు బలమైన దేవుడైన, హల్లెలూయా, ఆ బలమైన దేవుడు ఈ రాత్రికాల సమయమందు వాక్య ప్రత్యక్షత ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఆ రాయికి 7 నేత్రములు ఉన్నవి అని చెప్పబడింది. కాబట్టి ఇంకా యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ఆ రాయి యొక్క ఎలాంటిదో ఆ వివరాలు రాయబడ్డాయి. త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రభుయగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని చదువు వేసిన వాడిని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, ఈ రాతి యొక్క ప్రాముఖ్యత. అది విలువైన రాయి, అది అమూల్యమైన రాయి, అది పరిశోధింపబడిన రాయి. ఏమండి, అది తృణీకరించబడిన మూలకు అదేమైందంటే తలరాయిగా మార్చబడింది. హల్లెలూయా. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో ఏముందంటే ఏమండి, ప్రధాన యాజకుడైన యెహోషువ ఎదుట ఉంచబడిన ఆ రాతిని మీరు చూడుడి అని చెప్పబడింది. దయచేసి బాగా గమనించండి. రాయి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఆ రాయి వైపు మనం ఏం చేయాలి? చూడాలి. ఆ రాయి వైపు చూస్తే మనకు సహాయము కలుగుతూ ఉంది. ఈరోజు ఎన్నో అవసరాలతో ప్రభు దగ్గరికి వచ్చాం. దయచేసి బాగా గమనించండి. మానవులకు అసాధ్యమనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్తము సాధ్యము. యేసయ్య ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చనిపోయిన వారిని బాగు చేయగలడు. ఆయన చనిపోయిన వారిని బ్రతికించగలడు. అనారోగ్యంతో ఉండేవారికి స్వస్థత ఇవ్వగలడు. అనేకమైన బాధలతో రోగాలతో ఉండేవారికి స్వస్థత కలిగించగల దేవుడైన హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. హల్లెలూయా. మనకి 2020లో 2021లో ఏమొచ్చింది? కరోనా వచ్చింది. చెప్పనా? భయంకరమైన వ్యాధి, భయంకరమైన కరోనా. ఆ కరోనా వలన ఎంతోమంది ప్రజలు చనిపోయారు. చివరికి ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక ప్రాంతంలో ఆమె చాలా భక్తిపరురాలు, ఆమె కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చే హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేశారు. కాబట్టి ఆమె పొజిషన్ చాలా కండిషన్ సీరియస్గా ఉంది. కాబట్టి సీరియస్గా ఉండేవారిని వేరే వార్డులో చాలామందిని పెట్టారు. కొంతమంది పర్వాలేదు బ్రతుకుతారు అనే వారికి
ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ జరిగిస్తున్నారు. వారిని వేరొక వార్డులో పెట్టారు. అయితే ఈమె యొక్క భర్త గారు ఏమండి హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి పలానా ఆమె పేరు పలానా, ఆమె వయసు ఎంత, ఆమె ఊరు పలానా అని వివరాలని చెప్తే అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఆమె కండిషన్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఆ సీరియస్ వార్డులో ఏర్పాటు చేసాం. ఆమె 1-2 రోజుల్లో చనిపోతుంది, ఆమె బ్రతికే అవకాశాలు లేవు అని డాక్టర్ గారు చెప్పేశారు. హల్లెలూయా. చెప్పేసి ఆ రోజుల్లో ప్రారంభంలో ఏం చేసేవారంటే ఎవరైనా కరోనా వల్ల చనిపోతే ఆ బాడీని వారి ఇంటికి ఇచ్చేవారు కాదు. వారు ఏం చేసేవారంటే ఏమంటే ఒక ట్రక్కులో తీసుకువెళ్ళి ఏమంటే జేసీబీతో బాగా త్రవ్వి ఆ పెద్ద లోయ చేసి ఆ బాడీలన్నీ తీసుకెళ్ళి ఆ లోయలో పడేసి మళ్ళీ మట్టి ఫిలప్ చేసేసేవారు. ఎవరు బాడీని కూడా ఇంటికి ఇచ్చేవారు కాదు. కాబట్టి డాక్టర్ గారు వీళ్ళ ఆయనకి చెప్పేశారు, ఏమని, ఇక ఆమె చనిపోతుంది, ఆ బాడీ మీ ఇంటికి రాదు, చనిపోతే మేమే జెసిబితో తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తాం, కాబట్టి మీరు చేయవలసిన దహన కార్యక్రమాలు, మీరు చేయవలసిన కార్యక్రమాలు జరిగించకండి అని డాక్టర్ గారు వాళ్ళ ఆయనకి చెప్పేశారట. చెప్పిస్తే ఆయన వెళ్ళిపోయాడు. ఇదిగో పలానా రోజున ఆదరణ కూడిక. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయే వారంలో పెట్టేదాన్ని ఏమంటారు, ఆదరణ కూడిక అంటారు. ఒక వ్యక్తి సంవత్సరం తర్వాత పెట్టుకునే కార్యక్రమాన్ని జ్ఞాపకార్థ కూడిక అంటారు. తెలుసు కదా ఏ కూడిక? జ్ఞాపకార్థ కూడిక ఎప్పుడు పెడతారు? చనిపోయిన సంవత్సరానికి పెడతారు. ఆదరణ కూడిక ఎప్పుడు పెడతారు? చనిపోయిన వారంలో పెడతారు. కాబట్టి ఈ డాక్టర్ గారు ఈ భర్తకి ఏం చెప్పారంటే, ఆమె చనిపోతుంది కాబట్టి మేము తీసుకెళ్ళి ఆమెను పూజ చేస్తాం, కాబట్టి మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలు, దహన కార్యక్రమాలు, మీరు చేయవలసిన కార్యక్రమాలు చేసేసుకోండి అని డాక్టర్ గారు చెప్పేశారట. తీరా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఆమె 2-3 రోజుల్లో చచ్చిపోద్ది. ఒక 7 రోజులు లెక్క పెట్టుకొని ఆ 7వ రోజున వీళ్ళు ఆదరణ కూడికి ఏర్పాటు చేసుకున్నారు. చెప్పండి. పాస్టర్ గారు, సంఘము, బంధువులు, ఊర్లో వాళ్ళు అందరూ ఒక 1000 మందిలాగా ఏర్పాటు చేసిన పెద్ద కుటుంబం వాళ్ళది. అయితే ఆవిడ చాలా భక్తి కలిగిన కుటుంబం. రేపు ఆదరణ కూడిక అనగానే ఈ రాత్రి ఆవిడ కన్నీళ్లతో దేవుని మొరపెట్టుకుందట. ప్రభువా, ఇదిగో తండ్రి, ఒకవేళ కరోనాతో చాలామంది చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను, నాకు భయమేమీ లేదు, ఇంకా నీ సేవ చేసే కొన్ని ఆత్మలు రక్షించి నీ మందిరానికి నడిపించాలని ఆశ ఉంది ప్రభువా. ఈ శేష జీవితాన్ని మీరు మాకు ఇస్తే కొన్ని ఆత్మలైనా నేను రక్షించి నీ మందిరానికి తీసుకువెళ్తాను ప్రభు అని ఆ రాత్రి కన్నీళ్లతో ఆమె ఏడ్చి ప్రార్థన చేసిందట. ఏం చేసింది? ఆ రాత్రి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే యేసుప్రభువే దగ్గరికి వచ్చేసాడట. యేసుప్రభు దగ్గరికి వచ్చి డాక్టర్లకు వచ్చి ఇలా తలమ చేసి, అమ్మ నీకేం కాదు, నువ్వు బాగుంటావు, రేపే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి ప్రభువు ఎప్పుడైతే వచ్చి ముట్టాడో ఆ రాత్రి ఆమె కరోనా లక్షణాలన్నీ పోయాయి. ఆమెకి నెగిటివ్ వచ్చేసింది. తెల్లవారులేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, చెకప్ చేసుకుంది. అమ్మ నీకు కరోనా లేదు, బాగుంది, చాలా బాగున్నావంటే నా యేసయ్య రాత్రి వచ్చి నన్ను స్వస్థపరిచాడు సాక్ష్యం చెప్పింది. వెంటనే ఆమెను సరేమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పగానే ఈమె ఇంటికి బయలుదేరింది. ఇంటికి బయలుదేరే సమయంలో అక్కడ ఏమవుతున్నాయి? ఆదరణ కూడిగా ఏమంటే ప్రార్థన అయిపోయి అందరూ భోజనాలు చేస్తున్నారట. ప్రార్థన అయిపోయి అందరూ భోజనాలు చేస్తున్నారట. ఏ భోజనం అది అంటే ఆమె చనిపోయింది, ఇక ఆమె లేదు అని అందరూ ఆదరణ కూడికలో భోజనం చేస్తున్నారట. ఆ సమయంలో ఈమె వెళ్ళేసరికి అక్కడ ఉండే సంఘస్థులు, అక్కడ ఉండే పాస్టర్ గారు, అక్కడ ఉండే గ్రామ విశ్వాసులు, బంధువులు అందరూ చూసి చాలా ఆశ్చర్యపడి నిజంగా దేవుడు చాలా గొప్పవాడు, ఆమెను బ్రతికించాడని అందరూ కూడా దేవుని స్తుతించారట. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మన ప్రభువు ఎలాంటి కార్యమైనా చేయడానికి ఆయన సమర్థుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దయచేసి ఈ రాత్రి ప్రభు మీద నువ్వు ఆనుకుంటే, యేసు వైపు నువ్వు చూడగలిగితే గొప్ప కార్యం చేయగల సమర్థుడు మన యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రాయి అయిన యేసు ప్రభుల వైపు చూస్తే మనకేం కలుగుతుంది? మనకు సహాయం కలుగుతుంది. చూడండి, ఒక ఆమె ఎలా చూసిందో, సహాయం ఎలా తెచ్చుకుందో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం త్వరగా చదువుకుందామా. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళెను. ఇదిగో
ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లల అందరూ జాగ్రత్తగా వినండి. ఈ మత్తయి సువార్త పిల్లల 15వ అధ్యాయము 21, 22 మనం చూస్తే వాక్యం అంటుంది, అక్కడ కనాను స్త్రీ ఒకటి వచ్చింది. పిల్లల అందరూ జాగ్రత్తగా వినండి. కనానీయులు ఇశ్రాయేలుకు శత్రువులు. ఇజ్రాయేల్కు శత్రువులు కాబట్టి యేసు ప్రభుల వారు కనానీయులకు ఏం చేయకూడదు? ఏ మేలు కూడా చేయకూడదు, ఏ స్వస్థత చేయకూడదు, ఏ అద్భుతం చేయకూడదు. అయినా సరే ఈ కనాను స్త్రీ యేసు చేస్తాడని యేసు మీద విశ్వాసముతో యేసు వైపు చూస్తూ తన కుమార్తెను తీసుకొని యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. ఏం జరిగిందో తెలుసా? కనాను స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన కారణం బట్టి ఆ దయ్యం నుండి విడిపించబడడానికి ఆమె చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్నో తాయిదులు కట్టించింది, ఎంతోమంది భూతవైద్యుల దగ్గర తీసుకువెళ్ళింది. ఎక్కడికి వెళ్ళే సరే ఆ దయ్యము ఆమె నుండి విడుదల కలగలేదు. చివరికి విసిగిపోయింది. చివరికి ఆమె ఒక మాట వినది, ఏమిటంటే యేసు ప్రభు దేవుడు, ఆయన ఎలాంటి కార్యమైనా చేస్తాడు. ఆ మాట విన్న కారణం బట్టి ఆయన వద్దకు విశ్వాసముతో తన కుమార్తెను తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. ఈ కనాను స్త్రీ ఎవరి వైపు చూసింది? అది చెప్పాలి, ఎవరి వైపు చూసింది? యేసు వైపు చూసింది. ముందు ఎవరెవరి వైపు చూసింది? మనుషుల వైపు చూసింది, ఎక్కడెక్కడో చూసింది. ఎక్కడికి వెళ్ళే సరే తన కుమార్తెకు విడుదల కలగలేదు. ఎప్పుడైతే యేసు వైపు చూసి తన కుమార్తెను యేసు వద్దకు తీసుకొని వెళ్ళిందో, వెంటనే యేసు ప్రభు ఆ దయ్యాన్ని గద్దించగానే ఆ దయ్యం విడిచి పారిపోయింది. తన కుమార్తెకు స్వస్థత కలిగింది. అప్పుడు ప్రభు చెప్తున్నాడు 28వ వచనంలో, అమ్మా, నీ విశ్వాసము గొప్పది కాబట్టి స్వస్థత పొందారు, కాబట్టి తిరిగి క్షేమముగా మీరు ఇంటికి వెళ్ళండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి గొప్ప అద్భుతం జరగడానికి కారణం ఏమిటంటే ఆమె యేసు వైపు చూసింది. అంటే యేసు వైపు చూడడం అంటే యేసు మీద విశ్వాసము పెట్టుకుంది. దేవుడు చేస్తాడు అనే విశ్వాసం ఆమె పెట్టుకున్న కారణం బట్టి అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి నీ జీవితంలో ఒకవేళ ఏది జరగలేదు అని బాధపడుతున్నావో, ఇది జరగదు అని అనుకుంటున్నావో, ఇది నా వల్ల కాదు అని అనుకుంటున్నావో, ఎవరు కూడా చేయలేరు అనుకుంటున్నావో, నా తలరాతను ఎవరు మార్చలేరు అనుకుంటున్నావో, కానీ ఈ రాత్రి యేసు మీద విశ్వాసముతో నువ్వు పెట్టగలిగితే, యేసు మీద విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, యేసు మీద విశ్వాసముతో ఉండగలిగితే, ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి అటువంటి కార్యం జరగాలంటే మనము కూడా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే, యేసు మీద విశ్వాసం పెట్టుకుంటే దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయడానికి సిద్ధం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మనం చూద్దాం. మన వాక్య అంశం ఏమిటి? ఆ రాత్రికి 7 నేత్రములు అని మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు యేసు ప్రభు వైపు చూడగలిగితే మన జీవితంలో అనేకమైన ఉన్నతమైన కార్యాలు చూడగలే భాగ్యాన్ని ప్రభువు మనకిస్తాడు. యేసు వైపు చూడాలి కానీ లోకం వైపు మనం చూడకూడదు. చూడండి ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. చదవాలి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. అందరూ వినాలి. ఇక్కడ సొదొమ పట్టణములో లోతు ఉన్నాడు, లోతు భార్య ఉన్నది, లోతు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే సొదొమ ప్రజలు భయంకరమైన పాపులు,
భయంకరమైన పాపులైన కారణం బట్టి దేవుడు ఏమన్నాడంటే సొదొమ పట్టణాన్ని నేను అగ్ని గంధకములతో పూర్తిగా నాశనం చేస్తాను అని చెప్పి అది నాశనం చేసే ముందు 2 దూతలను దేవుడు లోతు దగ్గరికి పంపించాడు. కాబట్టి ఆ దూతలు వచ్చి లోతుతో ఏమన్నారంటే, ఓ లోతు, వెంటనే ఈ పట్టణాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రా, ఎందుకంటే దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పగానే లోతు తన కుమార్తెల దగ్గరికి వెళ్ళి, అమ్మ లేవండి వెళ్ళిపోవాలి, తన భార్య దగ్గరికి వెళ్ళి లేవండి వెళ్ళిపోవాలి, అలాగే తన కుమార్తెలకు పెళ్ళాడనైన అల్లుల దగ్గరికి వెళ్ళి లేవండి ఈ పట్టణాన్ని విడిచిపెట్టండి వారికి కూడా చెప్పి, కాబట్టి మనం వెంటనే ఈ పట్టణాన్ని విడిచిపెట్టి సోయరు అనే ప్రాంతానికి, ఆ కొండ ప్రాంతానికి మనం వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళందరినీ త్వరపెట్టి చెప్పినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అయితే దేవదూతలు ఏం చెప్పారో తెలుసా? మీరు వెళుతున్నప్పుడు మీ దృష్టి ముందుకే చూడాలి కానీ మీరు వెనుకకు చూడకూడదు. ఆ సొదొమ పట్టణ వైపు చూడకూడదు. ఆ సొదొమ వైపు మీరు చూసే ప్రసక్తి ఉండకూడదు. అలా చూస్తే నష్టం కొని తెచ్చుకుంటారు అని దేవదూతలు ఏమంటే లోతు భార్యకు, లోతు కుమార్తెలకు చాలా విషయాలు చెప్పారు. అయితే వెంటనే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే లోతు భార్య ఏం చేసిందో తెలుసా? అయ్యో, మేము ఆ సొదొమ పట్టణంలో ఎంతో చక్కటి ఏమంటే వస్తువులు సంపాదించుకున్నాం, మంచి మంచి ఫర్నిచర్ సంపాదించుకున్నాం, మంచి మంచి వస్తువులు సంపాదించుకున్నాం, అవన్నీ కూడా ఉండిపోయాయి. ఒకసారి తీసుకొని వెళ్ళకపోయినా, వాటిని మాతో కూడా తీసుకెళ్ళకపోయినా, ఒకసారి మనసారా చూసి నేను మళ్ళీ నా ముఖాన్ని తిప్పుకుంటానని చెప్పి వాటిని చూడాలని చెప్పి ఒకసారి ఆమె వెనుకకు చూసిందట. ఆమె వెనుకకు దేనికి చూసిందామె? ఆ లోతు ఆ సొదొమ పట్టణంలో ఆమె సంపాదించిన వస్తువుల వైపు, ఆమె సంపాదించిన వాటి వైపు చూడాలని మనసారా చూసి ఆశ తీర్చుకుందామని చెప్పి ఒక్కసారి చూసింది. చూడగానే ఉన్నట్టుండి ఉప్పు స్తంభము అయిపోయింది. ప్రియా తల్లి, నా ప్రియమైన వల్లరా, సొదొమ పట్టణం అనేది లోకానికి సూచనగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మనం దేవుణ్ణే చూడాలి కానీ మనం ఎప్పుడు కూడా లోకాన్ని చూడకూడదు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. మీలో చాలామంది ప్రార్థన చేసేవారు ఉన్నారు, నేను కాదంటం లేదు. అయితే కొన్ని ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడు, కొన్ని ప్రార్థనలకు దేవుడు ఆలస్యంగా జవాబు వస్తుంది. ఆలస్యంగా జవాబు వచ్చిందని దేవుడు చూడలేదు అనుకోకూడదు. ఆలస్యంగా జవాబు వస్తుందని మనము దేవుడు చేయలేదు అని దేవుని మీద సనుక్కోకూడదు. ఆలస్యంగా జవాబు వస్తుందని మనం దేవుడి మీద విసుకోకూడదు. కాబట్టి దేవుడు తగిన కాలమందు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనసుకులు ఎవరైతే ఉంటారో దేవుడు వారిని తగిన కాలమందు హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడు ఒట్టివారిగా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఆ కనాను స్త్రీ యేసు వైపు చూసినట్లుగా మనము కూడా దేవుని వైపు చూడాలి. లోతు భార్య వెనుకకు చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లోకం వైపు కానీ, మనుషుల వైపు కానీ, ఏమండి ప్రజల వైపు కానీ, ప్రభుత్వాల వైపు కానీ, నాయకుల వైపు కానీ, వీళ్ళెవ్వరి వైపు మనం చూడకూడదు. మన గురి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే ఈ విధంగా చెప్తున్నాడు. చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా అందరూ చదవాలి, బైబిల్ చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడును యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఓపికతో పరిగెత్తెదము. కాబట్టి మన ఎదుట ఉంచబడిన ఏమంటే పందెపు రంగములో మనం ఓపికతో ఏం చేయాలట? పరిగెత్తాలట. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడు. ఎవరైనా మన విశ్వాసానికి కర్త ఎవరు?
కర్త అంటే కారకుడు, కర్త అంటే నిర్మాణకుడు, కర్త అంటే సృష్టికర్త. ఆయనే యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన వైపే చూసి మన విశ్వాసములో మనము కొనసాగుతూ ఉండాలి. ఆయన వైపే మనం చూసి నడవడం ప్రారంభించాలి. ఆయన వైపే చూసి మన జీవితాన్ని కొనసాగించాలి. ఆయన వైపు కాకుండా మనుషులు ఎవరి వైపు చూడనే బోధిస్తున్న నా వైపు కూడా చూడకూడదు. ఎందుకో తెలుసా, నేను కూడా ఒక మానవుణ్ణి, నేను కూడా బలహీనుణ్ణి, నాలో కూడా బలహీనతలు ఉంటాయి, నేను కూడా పడిపోతుంటాను, నేను కూడా లేస్తుంటాను. మనందరం కూడా మనుషులమే. అయితే మనందరం కూడా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసులో ఏ దోషము లేదు, యేసులో ఏ మాత్రము లేదు, యేసులో ఏ కుతంత్రము లేదు, యేసులో ఏ మోసము లేదు, ఏ అన్యాయము లేదు, ఏ అక్రమము లేదు. నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించిన వాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో పోల్చేవాడానికి ఈ లోకంలో ఎవరు కూడా సరిపడరు. అంత గొప్ప పరిశుద్ధుడు యేసు క్రీస్తు ఉన్నాడు. ఆ గొప్ప దేవుని వైపు ఈ రాత్రి నువ్వు చూడగలిగితే అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి లోతు భార్య వెనుకకు చూసి ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ఏమంటే టర్కీ దేశము, ఆ ప్రాంతానికి వెళితే ప్రపంచ చరిత్రలో టర్కీ దేశము అనే దేశం ఉంది. ఆ దేశంలో వెళ్తే ఇప్పటికీ సొదొమ పట్టణము దగ్గర ఆ ఉప్పు స్తంభం ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంది. అనేక మంది యాత్రికులు, అనేక మంది భక్తులు, అనేక మంది చూడడానికి వెళ్ళి విహార యాత్రికులు ఆ స్థలానికి వెళ్ళి ఆ ఉప్పు స్తంభం చూసి ఫొటోస్ తీసుకొని చాలామంది వస్తుంటారు. ఆ ఫోటో చూసి ఒక్కసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు ఈవిడి ఉప్పు స్తంభంగా మార్చబడింది, ఎందుకు ఈమె రాతిలాగా మారిపోయిందంటే దేవుని మాట వినకుండా కారణం బట్టి, లోకం వైపు చూసిన కారణం బట్టి, వెనుకకు చూసిన కారణం బట్టి ఈమె ఉప్పు స్తంభం అయిపోయిందని చూసర్లు అందరూ కూడా ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దయచేసి బాగా గమనించండి. ఎందుకు ఇలా జరిగిందంటే ఆమె దేవుని వైపు కాకుండా లోకం వైపు చూడటం ప్రారంభం చేసింది ప్రియులారా. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఏ పరిస్థితిలోనైనా మనము దేవుని వైపే చూడాలి, కానీ లోకం వైపు, మనుషుల వైపు, ఇంకెవరి వైపు చూసేవారిగా మనము ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఆ రాయి యేసుక్రీస్తు ప్రభు అని మనం తెలుసుకున్నాం. ఆ రాయి ఎవరు? ఆ రాయి ఎవరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆ రాయికి ఏముందంటే 7 నేత్రములు ఉన్నాయి. ఏంటి ఆ 7 నేత్రాలు? ఆ గురించి మనం చూస్తే ఒక్కసారి బైబిల్లో మనం చదువుకుంటే, ఒకసారి మనం చదువుకుందాం ప్రియులరా. బైబిల్ మనం చూస్తే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం త్వరగా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం త్వరగా. కాలమున లోకమంతటను యెహోవాకు 7 నేత్రములు. చాలమ్మా, దయచేసి బాగా గమనించండి. ఈ జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనము చూస్తే అక్కడ దేవునికున్న 7 నేత్రములు అని రాయబడింది. ఇంకా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ 4 జీవులు, ఆ 4 జీవులకును వధింపబడిన గొర్రెపిల్ల ఉండునట్లు గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లయు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. హల్లెలూయా. ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆ రాయే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల అయిన ఆయనే, ఆ రాయి అయిన ఆయనే. ఆయనకు ఏమున్నాయంటే 7 నేత్రములు ఉన్నాయి. ఏమండి? నేత్రము అంటే జ్ఞానానికి సూచన అని దాని అర్థం.
అంటే ఆయనకున్న నేత్రముతో, ఆయనకున్న ఆ జ్ఞానంతో ఈరోజు ప్రపంచమంతటిని కూడా ఆయన పరిపాలిస్తున్నాడు, ఈ ప్రపంచమంతటిని కూడా నడిపిస్తున్నాడు అని చెప్పడంలో సందేహమే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేత్రం అంటే జ్ఞానానికి సూచన. అంటే ఆయన జ్ఞానం కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే ఆయనకున్న ఆ జ్ఞానం ఏమిటో, ఆయనకున్న ఆ శక్తి ఏమిటో తెలియాలంటే ఒక్కసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం త్వరగా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం త్వరగా చదువుకుందాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచి ఉండెను. అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని 2వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూస్తే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. అందరూ జాగ్రత్తగా వినండి. యెషయి అంటే దావీదు యొక్క తండ్రి అని దాని అర్థం. ఈ దావీదు తండ్రి ఎవరంటే మొద్దుకు సూచనగా ఉన్నాడు. యెషయా మొద్దు అంటే ఆ యూదా గోత్రానికి ప్రారంభికుడు అని దాని అర్థం. యెషయా తండ్రి అయిన దావీదు ఏమండి, దావీదు తండ్రి అయిన యెషయా మొద్దు నుండి ఏమైందట? చిగురు పుట్టిందట. కాబట్టి మొద్దు అంటే యెషయాకు సాదృశ్యము, చిగురు అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యం. అంటే యూదా గోత్రము నుండి, దావీదు వంశము నుండి ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించారు. చిగురు యేసు ప్రభుకే సాదృశ్యము. కాబట్టి ఆ చిగురు అని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆత్మ జ్ఞానము, ఆత్మశక్తి ఆయనకు ఉందని చెప్పి ఈ 2వ వచనంలో ఏమంటాడంటే అక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఒక్కసారి మనం చూస్తే ఆ 7 విషయాలు మనకు అర్థమవుతుంది. మొదటి విషయం ఏమిటంటే చిగురంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసు ప్రభుకు ఉండే ఆ జ్ఞానం, యేసు ప్రభుకు ఉండే ఆ లక్షణాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా యేసు ప్రభులో ఏముందంటే ఒకటి జ్ఞానం ఉంది. ఏముంది? ఒకటేముంది? జ్ఞానం ఉంది. రెండవది వివేకము, మూడవది ఆలోచన, నాలుగవది బలము, ఐదవది తెలివి, ఆరవది యెహోవా యెడల భయము, ఏడవది భక్తి. మొత్తం ఎన్ని? 7. 1 జ్ఞానము, 2 వివేకం, 3 ఆలోచన, 4 బలము, 5 తెలివి, 6 యెహోవా యెడల భయము, 7 భక్తి. కాబట్టి ఈ 7 కూడా ఏమండి యేసయ్యకు ఉండే లక్షణాలు. ఈ 7 కూడా యేసయ్యలో ఉన్న లక్షణాలు. అందుకే ఆయన సంపూర్ణుడు అని చెప్పబడ్డాడు. కాబట్టి ఈ 7 కూడా మనకు చాలా అవసరం. జ్ఞానం లేకపోతే, అందుకే సామెతలు అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని చెప్పాడు. అంటే ఈరోజు ఒక భార్య తన ఇంటిని కట్టుకోవాలంటే మనం అనుకుంటాం, ఇంటిని కట్టేది తాపి మేస్త్రి కదా, ఇంటిని కట్టేది కూలోలు కదా, మరి భార్యలు కడతాది అంటే దేవుడు చెప్పిన ఇల్లు ఏమంటే సిమెంట్తో కట్టిన ఈ గోడలు కాదు, సిమెంట్తో కట్టిన ఈ పిల్లర్స్ కాదు, సిమెంట్తో కట్టిన ఈ స్లాబ్ కాదు. కాబట్టి ఇల్లు అంటే ఒక కుటుంబాన్ని కట్టుకోవడం అని దాని అర్థం. అంటే ఒక భార్య తన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టాలంటే ఆమెకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. అయితే ఆ జ్ఞానం ఎలాగొస్తుందంటే బైబిల్ అంటుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని దాని అర్థం. కాబట్టి ఎవరో దగ్గరికి వెళ్ళి అమ్మా నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నా భర్తను ఎలా ప్రేమించాలి, నా పిల్లలు ఎలా పెంచుకోవాలి అని ఎవరి వద్దకో వెళ్ళి నువ్వు సలహా అడగక్కర్లేదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని వాక్యమే నీకు జ్ఞానం నేర్పిస్తుంది. నీ పిల్లలు ఎలా పెంచాలో, నీ భర్తను ఎలా ప్రేమించాలో, నీ భార్యను ఎలా చూడాలో, నీ కుటుంబాన్ని గౌరవప్రదాయంగా గౌరవ సాంప్రదాయ ప్రకారంగా కట్టుకొని ఎలా జీవించాలో దేవుని వాక్యమే నీకు నేర్పిస్తుంది. హల్లెలూయా.
కాబట్టి ఆ విధంగా ఉండాలంటే ప్రతి వారికి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. కాబట్టి వివేకము కూడా ఉండాలి. వివేకం అంటే లోకములో మోసం చేసే మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఆ మోసం చేసే మనుషుల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి ఆ మోసములో పడిపోకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే మనకు వివేకం కూడా ఉండాలి, తెలివి ఉండాలి, బలము ఉండాలి. ఏమండి, ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఏమవుతామంటే దేవునికి దగ్గర సంపూర్ణంగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ 7 మనకు కావాలంటే మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో అప్పుడు దేవుడు 7 ఈ 7 లక్షణాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే 7 లక్షణాలు దేవుడు మనకిస్తాడో ఇప్పుడు మనం ఎవరమంటే పరిశుద్ధులం. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరమి? పరిశుద్ధులం. ఎందుకంటే చూడండి, పేతురు చెప్తున్నాడు, ఒకసారి చదువుదాం. పేతురు పత్రిక 1వ అధ్యాయము ఒకసారి ఏమండి 11వ వచనం చదువుదాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం త్వరగా. ఆ విషయంలో 2:9 చదవమ్మా. 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. హల్లెలూయా. చూడండి, ఈ 1 పేతురు పత్రిక ఈ 2వ అధ్యాయము 9వ వచన ప్రకారంగా మనం ఎవరమంటే క్రీస్తు రక్తం చేత మనమందరం కూడా కడగబడ్డాము కాబట్టి, క్రీస్తు రక్తం చేత మనందరం కూడా విమోచింపబడ్డాము కాబట్టి, ఇంకా అది కూడా మనకు డౌట్ క్లియర్ చేయబడాలంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం త్వరగా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందని గూర్చి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చూస్తే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘం అంటే మనుషుల యొక్క సముదాయమే సంఘం. సంఘం అంటే 4 గోడలని కాదు. సంఘం అంటే స్లాబ్ అని కాదు. సంఘం అంటే పిల్లర్స్ అని కాదు. సంఘం అంటే మనుషుల యొక్క సముదాయమే సంఘం. కాబట్టి మనందరినీ సంఘంగా చేయడానికి, దేవుడు మనందరినీ విడిపించడానికి, దేవుడు మనందరినీ కూడా కడగడానికి తన ప్రశస్తమైన రక్తమును మనందరి కొరకు ధారపోసాడు. కాబట్టి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మనల్ని ఎలా సంపాదించాడు? కాబట్టి ఆయన రక్తంతో, పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగాడు. ఆయన పరిశుద్ధ రక్తముతో నిన్ను కడిగాడు. తన పరిశుద్ధ రక్తముతో మనందరినీ కడిగాడు. కాబట్టి ఆయన రక్తంతో కడగినప్పుడు నేను జన్మ పాపిని, కర్మ పాపిని. కాబట్టి పాపముతో నేను నిండిపోయాను. నేను పాపిగా జీవించాను. ఎప్పుడైతే పాపిగా ఉన్న నేను, ప్రభువా నా పాపాన్ని క్షమించి నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నన్ను శుద్ధుడిగా చేయి ప్రభువా అని ఎప్పుడైతే పశ్చాత్తాపంతో నేను వేడుకున్నాను, వెంటనే యేసయ్య తన పవిత్రమైన రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. నా పాపమంతా క్షమించాడు. ఇప్పుడు యేసయ్య రక్తం చేత నేను కడగబడ్డాను. కాబట్టి ఇప్పుడు నేను ఏమయ్యాను? మీరందరూ ఏమయ్యారు? కాబట్టి మనందరం కూడా ఏమయ్యాము? పరిశుద్ధులమయ్యాం. ఇప్పుడు పరిశుద్ధులైన మనము సంపూర్ణులు కావాలి. చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. మనందరూ ఇప్పుడు పరిశుద్ధులయ్యాము. పరిశుద్ధులైన మనం ఇప్పుడు ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. సంపూర్ణం అవ్వాలంటే ఈ 7 లక్షణాలు మనలో ఉంటేనే అప్పుడు ఏమవుతాం? సంపూర్ణం అవుతాం. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం త్వరగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు
క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ప్రియులారా, ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా చూస్తే ఇంతవరకు మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధులమై ఉన్నాము. పరిశుద్ధులైన మనము ఈ రాత్రి ఏమవ్వాలి? సంపూర్ణ అవ్వాలి. సంపూర్ణ అవ్వాలంటే ఏం కావాలి? ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. ఈ 7 లక్షణాలు మనలో ఉండాలంటే ఈ 7 లక్షణాలు కలిగిన యేసు వైపు మనము చూడాలి. హల్లెలూయా! ఎవరైతే యేసు వైపు ఈ రాత్రి మనం చూస్తామో, ఈ రాత్రి ఆయన వైపు విశ్వాసం పెడతామో, ఈ రాత్రి ఆయన మీద గురి ఉంచుతామో, అప్పుడు ఆ 7 లక్షణాలు దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే 7 లక్షణాలు మనకిస్తాడో అప్పుడు మనం ఏమవుతాం? సంపూర్ణులు మనం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా! సంపూర్ణులు అంటే ఏ లోపము లేనివారు అని దాని అర్థం. అందుకే ఏమంటే పరమగీతంలో ఏమంటాడంటే, సంధ్యారాగం చూపెట్టచ్చు చంద్రబింబమంత అందము కలిగి వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని చెప్పాడు. అంటే సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబింబమంత అందము కలిగి, సంధ్యారాగం అంటే సాయంకాలం. సాయంకాలం ఏం ప్రత్యక్షమవుతుందంటే చంద్రుడు ప్రత్యక్షమవుతాడు. చంద్రుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ చంద్రుడు ఎలా ఉంటాడంటే, పున్నము నాడు ఎలా ఉంటాడంటే సంపూర్ణంగా ఉంటాడు. పున్నము నాడు ఎలా ఉంటాడంటే నిండుగా ఉంటాడు. పున్నము నాడు ఎలా ఉంటాడంటే నిండుగా సంపూర్ణంగా కనిపిస్తాడు. ఎప్పుడైతే పున్నము నాడు సంపూర్ణంగా కనిపిస్తాడో ఆ వెలుగు భూమి మీదకి వస్తుంది. ఎప్పుడైతే వెలుగు భూమి మీదకి వస్తుందో చీకటి అంతా తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే సంపూర్ణత అంటే అర్థం ఏంటంటే ఏ లోపము లేనివాడు అని దాని అర్థం. ఆ లోపము లేకుండా ఉండాలంటే ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడే మనం ఏమవుతామంటే సంపూర్ణమవుతాము. సంపూర్ణమవుతే ఎలాగైతే చంద్రుడు పున్నము నాడు సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఆ వెలుగు వలన అనేకులు సంతోషిస్తారో. చూడండి, కొంతమంది తల్లులు పిల్లలకి ఏమంటాడంటే, అదిగో చందమామ రా 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 అని చెప్పి ఆ పిల్లలకి ఏం చేస్తారంటే ముద్దలు, నువ్వు తినిపోతే చంద్రుడు తినేస్తాడు అని అనగానే చంద్రుడు తినేస్తాడు అనుకుని ఆ అబ్బాయి ఏం చేస్తాడు? తినేస్తాడు ముద్దలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఆ వెన్నెల అనేది, ఆ చంద్రబింబము అనేది అనేకులకు ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణగా ఉంటుంది. చాలా చూడడానికి అందంగా ఉంటుంది, చూడడానికి రమ్యంగా ఉంటుంది, చూడడానికి ఆకర్షణగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలంటే ఆ చంద్రుడు ఎలా ఉండాలంటే నిండుగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా రావాలంటే పుణ్యమే రావాలి. అమావాస్య వస్తే ఎలా ఉంటాడు? ఏమి కనిపించే చీకటి. ఏమండి, ఆ పుణ్యము అయిపోగానే రాను రాను చంద్రుడు ఏమైపోతాడంటే తగ్గిపోతాడు. చివరికి నెలవంకలాగా మారిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! చెప్పాలి. ఎలా మారిపోతాడు? నెలవంకలాగా, ఒక గీతలాగా మారిపోతాడు. ఆ గీతలాగా మారిపోతే చూడడానికి అంత అందం ఉండదు, చూడడానికి అంత ఆకర్షణ ఉండదు. చంద్రుడు ఎప్పుడు నిండుగా ఉంటాడు? పున్నమి నాడు వస్తే సంపూర్ణంగా ఉంటాడు. అది చూడడానికి చాలా అందంగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనలో కూడా సంపూర్ణత కలగాలంటే ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఆ రాయికి 7 నేత్రములు. ఆ రాయికి 7 నేత్రములు. ఏ రాయికి? యేసుక్రీస్తు అనే రాయికి 7 నేత్రములు. ఆ 7 లక్షణాలే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ 7 లక్షణాలు మనకు ఇస్తే, 7 లక్షణాలు మనం కలిగి ఉంటే అప్పుడు మనం ఏమవుతాం? సంపూర్ణులు అవుతాం. సంపూర్ణులు అయితే చంద్రబింబములాగా, చంద్రుడిలాగా ప్రకాశిస్తాం. ఆ ప్రకాశత వల్ల అనేక మంది సంతోషించి యేసు వద్దకు వచ్చే అవకాశాన్ని దేవుడు కలిగిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో మనం నెరవేర్చుకుందాం. కాబట్టి ఈ జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా ఏమండి, అక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ ఎదుట ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు అని మనం విన్నాం. కాబట్టి ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆ రాయి వైపు చూస్తే మనకు 7 లక్షణాలు కలుగుతాయి. ఈ 7 లక్షణాలు కలిగితే అప్పుడు మనం ఎలా మార్చబడతాం? సంపూర్ణంగా మార్చబడతాం. సంపూర్ణంగా మార్చబడితే మనం ఎలా ఉంటామంటే చంద్రుడిలాగా. చెప్పండి, ఎలా ఉంటాం? ఒకసారి
మేము పెళ్లి సంబంధంకి వెళ్తే ఆ పెళ్ళి ఇంటి వారు ఆ పిల్లని ఆ అమ్మాయిని ఎలా పిలుస్తుంటే చంద్రకళ అని పిలుస్తున్నారు. చంద్రకళ అని పేరెట్టితే మనం ఏమనుకుంటాం? తెల్లగా అందంగా చందమామలాగా చూడడానికి ఆకర్షణగా ఉంటారని మనం అనుకుంటాం. కానీ తీరా ఆ పాపం తీసుకొస్తే నల్లగా తారు డబ్బాలాగా ఉంది ఆవిడ. పళ్ళు చూస్తే చాలా పెద్దవి, కళ్ళు చూస్తే గుడ్లు గోపల్లాగా ఉన్నాయి. అప్పుడు అనుకోను చంద్రకళ పేరుకి ఈవిడికి ఏ తేడా, ఎటువంటి పోలిక లేదు, ఎలా పెట్టారేంటో పేరు అని మనం అనుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనా ఏమండి, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరం కూడా చంద్రుడిలాగా తయారు చేయబడాలంటే మనలో ఏముండాలి? సంపూర్ణత ఉండాలి. ఆ సంపూర్ణత కలిగి ఉండాలంటే ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. ఈ 7 లక్షణాలు మనలో ఉండాలంటే యేసు వైపు ఈ రాత్రి మనము చూడాలి. చెప్పాలి. ఎటువైపు చూడాలి? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. యేసు వైపు చూస్తే ఆ 7 లక్షణాలు మనకిస్తాడు. ఆ 7 లక్షణాల వలన మనం ఏమవుతాం? సంపూర్ణం అవుతాం. సంపూర్ణ అంటే చంద్రుడిలాగా మారిపోతాం. చెప్పండి. ఎలా ఉంటామా? చంద్రుడిలాగా ఉంటాం. ఆ విధమైన కార్యం, ఆ విధమైన అద్భుతం మన జీవితాల్లో దేవుడు చేయాలంటే, ప్రభువా నన్ను అలా చేయండి అని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం మనకు విలువైంది కాబట్టి సమయానుకూలంగా మనం ముందుకు వెళ్దాం. అందరూ దయచేసి లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కూడికను మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఈ జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా దేవుడు చెప్తున్నాడు, యెహోషువ ఎదుట ఉంచిన ఆ రాతిని తేరి చూడి అని చెప్పాడు. కాబట్టి మనం యేసు వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, ప్రజల వైపు చూడకూడదు, ప్రభుత్వాల వైపు చూడకూడదు. యేసు వైపు చూసిన కనాను స్త్రీ కుమార్తెకు స్వస్థత కలిగింది. యేసు వైపు చూస్తేనే మనకు మేలు జరుగుతుంది. యేసు వైపు చూస్తేనే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. యేసు వైపు చూస్తేనే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మనము లోక వైపు చూడకూడదు. లోతు భార్య సొదొమ వైపు చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియా తల్లి, మన జీవితంలో ఇంతవరకు కార్యం జరగలేదంటే మనం యేసు వైపు చూడలేదేమో, మనుషుల వైపు చూస్తున్నామేమో, ఎవరెవరి వైపు చూస్తున్నామేమో. అందుకే మనం అనుకున్నది ఏ ఒక్కటి జరగలేదు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఉద్దేశించి, ఈ రాత్రి దేవుడు నన్ను ఉద్దేశించి మనందరితో కూడా మాట్లాడాడు. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ వైపు చూస్తే మాకు సహాయం కలుగుతుంది. ప్రభువా, నీ వైపు చూసే నేత్రాలు మాకు ఇవ్వండిని 2 చేతులు పైకెత్తి ప్రభు నడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, మేము సంపూర్ణులు కావాలి తండ్రి, మేము సంపూర్ణులు కావాలి ప్రభువా. సంపూర్ణులు కావాలంటే 7 లక్షణాలు మాలో ఉండాలి తండ్రి. ఈ 7 లక్షణాలు మాకు ఇవ్వండి ప్రభువా. అప్పుడే మేము సంపూర్ణంగా మార్చబడతాం తండ్రి. సంపూర్ణంగా మార్చబడితే చంద్రబింబం, చంద్రుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో మేము కూడా అటువంటి ప్రకాశత కలిగి ఉంటాం తండ్రి. ఆ విధమైన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభు అని ప్రతి వారు కూడా యేసయ్యను అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాలు స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించు ప్రభువా. తండ్రి నాయన, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన ప్రతి మాట, ప్రతి వాని హృదయంలో ఫలించడానికి మీరు కృప చూపించు ప్రభువా. మీ స్తోత్రాలు. మీరు నమ్మదైన దేవుడు అయ్యా. మా సంఘ బిడ్డలకు ఉన్న కుటుంబాలను మీరు ఆశీర్వదించు ప్రభువా. మీ స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడు అయ్యా. కృపా సత్య సంపూర్ణుడు తండ్రి అయ్యా. మీరు కార్యం జరిగించు ప్రభువా. కృపతో బలపరచమను తండ్రి. మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. నమ్మదైన దేవుడా నీ పాదాల స్తోత్రాలు. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని బలపరచు ప్రభువా. నీ అద్భుతమైన కార్యం చే ప్రభువా. సాడపేటలో ఉన్న దుర్గమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెకున్న ఆయాసాన్ని, ఆమెకున్న బలహీనతను
యేసు నామములో దూరపరిచి మీరే సంపూర్ణమైన స్వస్థత మీరు కలిగించండి. అద్భుతమైన కార్యం చేయమని తండ్రి మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి, మీ స్తోత్రాలు. అలాగే నాయన సహోదరి స్రవంతి తన తల్లిగారు ప్రభువా సరోజనమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తన ఆపరేషన్ జరిగింది నాయన, ఎటువంటి ప్రమాదం లేకుండా తండ్రి ఆరోగ్యంతో మీరు ఉంచండి ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, క్షేమకరంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి మీరు కృప చూపించు ప్రభువా. ఆ తల్లి పైన నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచే ప్రభువా. ఓ అద్భుతమైన కార్యం చేయమని మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి, మీ స్తోత్రాలు. అలాగే తండ్రి హారిక కొరకు ప్రార్థిస్తున్నాను.